హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం కూడా ఉండాలి. కోళ్ళు లిఫ్టింగ్ అయిపోయి 20 days అవుతుంది ఫ్రెండ్స్. ఈసారి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే ఇంతకుముందు ఎప్పుడైనా మేము మామూలుగా ఆయిల్ డబ్బాలతోటి బొగ్గుల బోర్డింగ్ పెట్టేది. బొగ్గులేసి అందులో చిన్న డబ్బాలు పెట్టి దాంట్లో బొగ్గులేసేది. పౌల్ట్రీ ఫామ్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది. అయితే ఈసారి కొత్తగా డ్రమ్ బ్రూడింగ్ అని పెడుతున్నాము. అది ఎట్లా అంటే బొగ్గులతోటి మనం వేడి పెట్టాలి, బూడింగ్ చేయాలంటే అప్పుడు వచ్చేసి అయితే ఒక బొగ్గు బస్తాకి 300-400 ఉండేది. 300-400 మాత్రమే ఉండేది. ఇప్పుడు అది వచ్చేసి 1300 బ్యాగ్ అయింది. అయితే ఒక బ్యాచ్కు మనం బొగ్గులతోటి బూడింగ్ పెట్టాలంటే బ్యాచ్కి వచ్చేసి మనకు 13-14 వేలు అవుతుంది ఖర్చు. అయితే హీట్ కూడా అది మనం మధ్యరాత్రి లేచి మళ్ళీ 2 times బొగ్గులు వేయాల్సి వస్తుంది దాంట్లో. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు చాలామంది, డ్రమ్ బూడింగ్ అని వచ్చింది. అయితే మనం ఒకటి ఐరన్ ఇది ఉంది కదా, ఐరన్ డ్రమ్ము కొని దీనికి ఒకటి ఇట్లా డోర్ లాగా చేయించేసి, దీనికి ఇట్లా డోర్ లాగా చేయించేసి మనకు చిలకలలో ఉన్న కట్టెలు కానీ తర్వాత ఇక్కడ ఉంటాయి కదా ఒడ్లోళ్ళ దగ్గర కట్టెలు కొనుక్కొచ్చి మొద్దులు, చిన్న చిన్న మొద్దులన్నీ తీసుకొచ్చి మనము ఇక్కడ దీంట్లో వేయాలి. దీంట్లో వేసి అంటు పెట్టిన తర్వాత ఈ బొగ్గుల నిప్పులు అవుతాయి కదా, నిప్పులతోటి ఈ 2 కడీల మందం వేడి వస్తుంది నైట్. దీనికి ఒక పైపు పైన మూత, దీనికి ఒక ఐరన్ పైపు బొంగు. ఇది ఫస్ట్ పై వరకు కోళ్ళ ఫారం పై వరకు పొద్దున్నట్టు అట్లా ఇందులో వచ్చిన పొగ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఇందులోకి రాదు. ఇది ఒక్కసారి దీంట్లో కట్టెలేసి మనం అంటు పెట్టినాం అనుకోండి, నైట్ మొత్తం వస్తుంది. 1.5 day మొత్తం వస్తుంది హీట్. మళ్ళీ మధ్యాహ్నం లేచి మనము బొగ్గులు వేయాలి, మళ్ళీ అంటు పెట్టాలి, లేకపోతే అట్లా ఏమి ఉండదు అన్నట్టు. వన్స్ ఒక్కసారి మనం దీంట్లో కట్టెలు చిన్న చిన్న మొద్దులు లాంటివి వేసినామంటే, మధ్యరాత్రి అట్లా వేసినామంటే వన్ నైట్ మొత్తం వస్తుంది అన్నట్టు. ఇది మొత్తం ఒక బోర్డింగ్ ఏరియా 5-6 days పెట్టాలి. మనకు దాదాపు ఒక 7-8 వేల ఖర్చు వస్తుంది. అట్లయితేనేమో బొగ్గులతోటి మామూలుగా బొగ్గులతోటి పెట్టాలంటేనేమో ఒక 13-14 వేల ఖర్చు వస్తుంది. ఈ డ్రమ్ బోర్డింగ్ కోళ్ళ ఫారం ఉన్న వాళ్ళకి మాత్రం మంచి యూజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీనికి ఎంత వస్తుంది? 3000. అంటే కట్టెలకు 3000 ఖర్చు వస్తుందంట ఒక బ్యాచ్కి వచ్చేసి, ఓన్లీ కట్టెలకి. ఒక్కసారి మనం డ్రమ్ములు కొనుక్కొచ్చుకున్నామంటే, డ్రమ్ము ఎంత పడింది? ఒకటి 800. ఒక్కసారి మనం డ్రమ్ములు కొనుక్కొచ్చున్నామంటే 2-3 సంవత్సరాలు వస్తాయా? ఒక్కసారి డ్రమ్ములు కొనుక్కొచ్చుకుంటే మనం దాదాపు 3-4 సంవత్సరాలు వస్తాయంట. 800కు ఒక డ్రమ్ పడింది. మా షెడ్కి వచ్చేసి 6,500 షెడ్ కనుక మాకు దాదాపు 3 డ్రమ్ములు అయితే సరిపోతుంది. 3 పెట్టినాం మేము, అక్కడొకటి అక్కడొకటి పెట్టినాం. 3 అయితే సరిపోతాయి మాకు. ఇదైతే ఈజీ ఉంది ఫ్రెండ్స్, చాలా తక్కువ అవుతుంది, శ్రమ కూడా తక్కువ. మనకి పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు చాలా హీట్ వచ్చి పిల్లలు మంచిగా తిరుగుతాయి అన్నట్టు, మొటాలిటీ ఎక్కువ ఉండదు. చిన్నగా ఉన్నప్పుడు వాటికి ఎంత హీట్ పెడితే అంత గ్రోత్ ఉంటుంది. మీరు ఎవరికైనా కోళ్ళ ఫారంలు, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు మాత్రం మంచి యూజింగ్ ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఒకసారి. చౌటుపల్లి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం మా షెడ్ దగ్గరకు వచ్చి కూడా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి. 68% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. 35% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మానిటైజేషన్కి నేను దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.